దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూలై 10. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనము. 17వ శిఖరము. మానవ మాతృలముగా మనము అనేక భయములతో నిండియుందుము. క్రైస్తవ జీవితంలో అనేక కఠినమైన ఆటంకములను ఎదుర్కొనవలసి ఉన్నాము. ప్రతి భయము, ప్రతి కష్టము ఒక పర్వతము వలె నగుపించును. అది మన శోధనగా గాని లేక పరీక్షగా లేక శ్రమగా భావించినప్పటికీ 15-16 వచనములలో మనకు గల వాగ్దానము, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేదువు, కొండలను పొట్టువలె చేదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. ప్రతి ఆటంకము అది ఎంత కఠినమైనదైనను సరే ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలన పూర్తిగా జయించగలము. బలహీనులైన విశ్వాసులు బలము గల వారగుదురు. దేవుని వాగ్దానములను కోరుకొనుట ద్వారా వారి జీవితములలోని ప్రతి ఆటంకమును ఎడతెగక జయించుచూ వెళ్ళెదరు. అపోస్తలుల కార్యములలో ప్రధాన యాజకుడు అధికారులు శిష్యులను బెదిరించినప్పుడు వారు ప్రార్థించిరి. అంతటా ఆ స్థలము కంపించెను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31-33 వచనములు. వారు కొద్ది సంఖ్యలోనే ఉండిరి. అయితే వారు సహాయము కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థించిరి. ఆ ప్రార్థన ప్రపంచమంతటిని కంపింపజేసెను. వారు ఆ పర్వతమును నూర్చనారంభించిరి. పై రూపములను బట్టి చూచినచో వారు సామాన్య మానవులే, కాని దేవుని వశపరచుకొనుట ఎట్లో వారెరిగియుండిరి. అట్లే ప్రతి విశ్వాసియు కక్కులు పెట్టబడిన పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా కాగలడు. మరియు ప్రతి పరీక్షలో దేవుడు అనుగ్రహించి విజయమును బట్టి సంతోషించగలడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. ఇప్పుడు గ్రుడ్డివారు తమ దారిని కనుగొనలేరు. అయితే ఇచ్చట ఆత్మీయ సంబంధమైన గ్రుడ్డివారితో ప్రభువు, మీరెరుగని దారి గుండా నేను మిమ్మను నడిపింతును, నన్ను నడిపింపనీయుడి, అప్పుడు మీరు మీ మార్గమును కనుగొందురు అని చెప్పుచున్నాడు. దేవుని హస్తమును పట్టుకొని ప్రతి స్థలమునందు సురక్షితంగా నడుచుట ఎంతో ఆశ్చర్యకరమైన అనుభవమై ఉన్నది. ఆశ్చర్యమును కలిగించు విధానములో దేవుడు మార్గము చూపించు సంఘటనలు జీవితంలో అనేకములు కలుగును. నీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులుండవచ్చును. నీవు అయోమయమైన స్థితిలోనున్నావేమో. ఏది తీర్మానించవలెనో నీకు తోచని పరిస్థితిలో దేవునికి మొరపెట్టి, ప్రభువా నన్ను నడిపించదనని వాగ్దానం చేసితివి గదా, నాకిప్పుడు మార్గమును చూపించుము అని అడుగుము. వెంటనే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుట నీవు చూడగలవు. సామాన్య విశ్వాసముతో ప్రభువును చేపట్టుము.